చూడండి, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి బయటికి వచ్చిన తర్వాత కానాను దేశమునకు మరి వెళ్ళే ప్రయాణంలో, అరణ్య ప్రయాణంలో దాదాపు 39 సంవత్సరాల 11 నెలలు కూడా వారు మన్నా ద్వారా పోషింపబడ్డారు. కానాను దేశంలోనికి వెళ్ళిన తరువాత మన్నా మానిపోయెను, మన్నా వారికి దొరకకపోయెను. అంటే ప్రభువారు ఇంకా వారికి మన్నా ఇవ్వలేదు, కానీ ఆ దేశపు పంటను తినవలసిందిగా వారికి ఆజ్ఞాపించాడు. చూడండి, అరణ్యములో దేవుడు మన్నాను ఎందుకు ఇచ్చాడు, కానాను వెళ్ళిన తర్వాత అక్కడ మన్నా వారికి ఎందుకు ఇవ్వలేదు అంటే మనము గమనించాలి, పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి అద్భుతాన్ని చూశారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి సహాయాన్ని పొందుకున్నారు. వారు అరణ్యములో ఉన్న దేవుని నుంచి సహాయం పొందుకున్నారు, వారు కానాను దేశములో ఉన్నా కూడా దేవుని నుంచి సహాయాన్ని పొందుకున్నారు, కానీ వివిధ రకములైన మార్గముల ద్వారా. అరణ్యములో చూసినట్లయితే వారికి సాగు చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి వారికి అవకాశం లేదు. కనుక దేవుడు వారికి ఆకాశం నుంచి మన్నాను అందించాడు, అద్భుతంగా వారిని పోషించాడు. అయితే కానాను దేశమునకు వచ్చిన తరువాత వారిని పోషించలేదా అంటే ఖచ్చితంగా పోషించాడు. అయితే దేవుడు వారికి ఇచ్చిన సారవంతమైన భూమిని సాగు చేసుకొని మీరు చక్కగా భుజించండి అని దేవుడు వారికి సహాయం చేశాడు. భూమిలో సారము నింపినది ఆయనే, పాలు తేనెల ప్రవహించు దేశమును వారికి బహుమతిగా ఇచ్చింది ఆయనే. అయితే ప్రజలలో సామర్థ్యాన్ని, కష్టాన్ని, అలాగే మరి బలమును, శక్తిని నింపి వారిని పని చేసుకొనవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకే వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత వారికి మన్నా దొరకలేదు.